హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ వీడియో అయితే నేను సండే రోజు అయితే షూట్ చేశాను. సో ఆ రోజు సండే మా ఇంట్లో స్పెషల్ అయితే మార్నింగ్ టిఫిన్ దోశ. అంటే మేము దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటే మ్యాక్సిమం 2 డేస్ వరకు అయితే నేను దోశ పిండిని అయితే యూజ్ చేస్తాను. 2 డేస్ మా ఇంట్లో దోశలే ఉంటాయి. సో మా బ్రదర్ అయితే నైట్ అంటే సాటర్డే నైట్ అయితే సడన్గా వచ్చాడనమాట. ఇక మా సండే రోజు అయితే టిఫిన్గా దోశ అయితే ఉండే కొంచెం పిండి ఇక సరిపోదని చెప్పేసి నేను కొంచెం నార్మల్గా చల్ల పునుగుల్లాగా అయితే టిఫిన్ చేశాను. అంటే మ్యాక్సిమం బజ్జీ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ బజ్జీకి అయితే 1 డే బిఫోరే మనము పిండి అయితే నానబెట్టుకోవాలి, కొంచెం పులుస్తుంది కదా. సో సడన్గా మా తమ్ముడు వచ్చాడు కాబట్టి ఇక నేను చల్ల పునుగుల్లాగా అయితే మార్నింగ్ టిఫిన్ చేశాను సరిపోదనేసి. సో 5 మెంబర్స్కి అయితే 2 దోశలు 4-5 చల్ల పునుగులు అయితే వేసుకొని ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాము. ఇక సండే కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా అందులో మా తమ్ముడు వచ్చాడు, కొంచెం స్పెషల్గా వంటలు ఏమైనా ప్రిపేర్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ ఇక మా తమ్ముడికి చెప్పాను, ఎప్పుడు రొటీన్గా ఇంట్లో నేనే వర్క్ చేయాలా, నేనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలా. సో మనం సండే కదా, ఈరోజు ఏటైనా సరే మంచి లంచ్కి ఎటైనా బయటకు తీసుకెళ్ళురా అని చెప్తే, సరే అక్క బయటకు తీసుకెళ్తా సండే ఇక 12-1 వరకు అలా మనం స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇక మేమందరం అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మా తమ్ముడు వస్తే కనుక మా పిల్లలైతే మా తమ్ముడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మా తమ్ముడు కూడా మా పిల్లలతో బాగా స్పెండ్ చేస్తాడు టైము. ఇక నేను మంచి మంచి రెస్టారెంట్స్ చూడండి అని చెప్పాను. ఇక మా తమ్ముడు ల్యాప్టాప్ తీసుకొని చెక్ చేస్తున్నాడు, ఏది మంచిగా మనకు దగ్గరలో రెస్టారెంట్ ఉంది చూద్దాం అక్క, స్టార్స్ ఏమి ఎక్కువ దేనికి ఉన్నాయో చూసి మనం ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పాడు. చూశాడు కానీ చాలా లాంగ్ అనిపించింది, మళ్ళీ మధ్యలో ట్రాఫిక్తోని మనము ప్రాబ్లం ఫేస్ చేస్తామేమో అని చెప్పేసి అనుకున్నాము. ఇక సండే కూడా చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మేము లాంగ్గా ఉన్న రెస్టారెంట్స్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేను. సో మాకు దగ్గరలో ఏవైతే బాగున్నాయో సో మేము రెగ్యులర్గా ఎక్కడికైతే వెళ్తామో సో అక్కడికే వెళ్దాము అని చెప్పేసి నేను, తమ్ముడు, మా హస్బెండ్ అయితే డిసైడ్ అయిపోయాము. ఇక లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాము, అందరం రెడీ అయిపోయాము. చాలా డేస్ తర్వాత ఇలా తమ్మునితోనైతే లంచ్కి వెళ్ళడము, అంటే 6-7 మంత్స్ అవుతుంది అనుకుంటా మా తమ్మునితో ఇలా బయటకి వెళ్ళాక. అప్పుడప్పుడు మన ఫ్యామిలీతోని లంచ్కి డిన్నర్కి అలా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్తే చాలా బాగుంటుంది. సో మేమైతే 1-1:30కి అయితే స్టార్ట్ అయ్యాము. 12కి అనుకున్నాం కానీ మాకు అంతగా ఆకలి అనిపించలేదు. సో టిఫిన్ మేము కొంచెం సండే కదా లేట్గా తినడం వల్ల మాకు అంతగా ఆకలి అనిపించలేదు. 1కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు దగ్గరలో ఉన్న ఒక మాల్కి అయితే వచ్చాము. సో అందులో ట్రైన్ రెస్టారెంట్ అయితే ఉంది, ఫుడ్ కూడా బాగుంటుంది. సో మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి ఈసారి కూడా నేను మా తమ్మునితోనైతే ఇక్కడికే వచ్చేసాము. సండే కాబట్టి సో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది. ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళగానే ఒక 45 మినిట్స్ టైం పడుతుందంటే సో అంతసేపు అయితే మేము వెయిట్ చేసాము. సో అక్కడ ఈ పీచు మిఠాయి రెడీ చేసే ఒక మిషన్ అయితే కనిపించింది. సో మా పిల్లలు తీసుకుందాం మమ్మీ అంటే ఇక్కడికి వచ్చాను. సో ఇది జస్ట్ ప్రాసెస్, వాళ్ళు బటన్ ఆప్షన్గా క్లిక్ చేస్తే మొత్తం అదే రెడీ చేస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను.
మన ఫ్యామిలీ మొత్తం వస్తుంది తెలుసా, మామ కూడా దిగచ్చు. జరిగింది తీసుకోండి యాగు. ₹99 పెట్టి ఈ పీచు మిఠాయి అయితే తీసుకున్నాను. 5 మినిట్స్లో మేము అందరం కంప్లీట్ చేసేసాము. 5 మినిట్స్లో అంత ఫాస్ట్గా తినేసాము. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు ₹99 పెట్టి తీసుకున్నాను కానీ మళ్ళీ రిటర్న్ ఇంటికే తీసుకెళ్తామేమో, ఎవరు తినరు కావచ్చు అనుకున్నాం కానీ ఫాస్ట్గానే కంప్లీట్ చేసాము మేమైతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. 45 మినిట్స్ తర్వాత రెస్టారెంట్ వాళ్ళు అయితే మాకు ఫోన్ చేశారు, టేబుల్ అయితే ఖాళీ అయినాయి, మీరు వచ్చేసేయండి అంటే మేమైతే వెళ్ళాము. ఇక్కడ మా తమ్ముడు మా బాబు అయితే చూస్తున్నారు అనమాట, ఏది బాగుంటుంది ఫస్ట్ ఏది తినాలనేసి. ఫస్ట్ స్టార్టర్స్గా చిల్లీ చికెన్ అయితే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగుందా టేస్ట్? తిను. బాగుందా? చికెన్ లాలీపాప్ బిర్యానీ అండ్ లెగ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో నార్మల్గా మనం తినే బిర్యానీ కంటే ఇది కొంచెం ఫ్లేవర్గా, సో జ్యూసీగా బాగా అనిపించింది నాకైతే. సో మా పిల్లలకైతే లెగ్ పీస్ బిర్యానీ అయినా మళ్ళీ తర్వాత చికెన్ లాలీపాప్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం అయితే మేమైతే అవి ఆర్డర్ చేసాము, తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే 1:30కి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయితే మేము కరెక్ట్గా లంచ్ టైం ఏ టైంకి చేసామంటే 4 o'clock అయితే చేసాము, అంటే ఈవినింగ్ టైము. సో ఫుడ్ అంతా తిన్న తర్వాత ఇక స్వీట్ తినాలంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం మేము కొంచెం స్పైసీగా తిన్న తర్వాత ఎక్కువ స్వీట్స్ తినడం అలవాటు అనమాట. ఇక తర్వాత ఐస్ క్రీమ్, మా బాబు వెనీలా ఐస్ క్రీమ్ చెప్పాడు. ఇంకా మా ఇంకో బాబు అయితే మిల్క్ షేక్ లాగా చెప్పాడు. సో వాళ్ళైతే చాలా మిల్క్ షేక్ తిన్నారు. మా చిన్న బాబు అయితే ఐస్ క్రీమ్ వెనీలా ఫ్లేవర్లో తిన్నారు. నాకైతే కొంచెం హాట్గా ఐస్ క్రీమ్ కూల్గా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా చాలా బాగుంది. సో నేను ఎప్పటి నుంచి అనుకున్నాను గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. సో రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది, హాట్ అండ్ కూల్గా. సో ఈసారి అయితే నేను తిన్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక త్వరగా ఇక 4:30 వరకు అంటే మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆడడం దొరికిందా? ఇంకా మాల్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు. సో అందులో మా పెద్ద బాబుకి అయితే పెన్స్ అంటే చాలా ఇష్టం.
సో ఎక్కడికి వెళ్ళినా పెన్స్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. సో అందులో ఇది కొంచెం వెరైటీగా నచ్చిందంట, ఇది కావాలి అని అంటే సో ఇదైతే నేను తీసుకున్నాను. 150 అయితే ప్రైస్ పడింది, చాలా బాగుంది. సో మనం ఇది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ మన స్టడీ టేబుల్ పైన, మళ్ళీ ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మా చిన్న బాబు చిన్నోడు కాబట్టి వానికి నచ్చిన ఎరేజర్స్ అయితే తీసుకున్నాడు. ఇక నేనైతే ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకున్నాను. సో బయటకు వెళ్ళినప్పుడు సన్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి నేనైతే సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేస్తాను.